వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వేణుంబాక విజయసాయిరెడ్డి భారీ షాక్ ఇచ్చారు. కాకినాడ సీపోర్ట్ వాటాల బదిలీల కేసులో ఈరోజు వేణుంబాక విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, అలాగే నా మనసుని జగన్మోహన్ రెడ్డి విరిచేశారు కాబట్టే నేను వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యాను అంటూ జగన్మోహన్ రెడ్డి మీద వేణుంబాక విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు, ఘర్వాపిసి అనేది జరగదు నా విషయంలో అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయిరెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. సో అసలు వైఎస్ఆర్సీపీలో నేను ఏటుగా ఉండేవాడిని, అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కోటరీ వల్ల నేను జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు వినే నన్ను దూరం చేసుకున్నారు అంటూ కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్ల. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే వైఎస్ఆర్సీపీలో నేను చాలా చిత్తశుద్ధితో పనిచేశానని, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు ప్రాధాన్యతనివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి కోటరీని, అలాగే వారు చెప్పేటువంటి చెప్పుడు మాటల్ని నమ్మారు. అందువల్లే ఆ కోటరీకి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టే నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం జరిగింది. విరిగిన మనసు అతకదు, జగన్మోహన్ రెడ్డి వల్ల నా మనసు విరిగిపోయింది, కాబట్టి నేను ఆ పార్టీలోంచి బయటకు వచ్చానంటూ కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది, తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. సో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. నేను అసలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు రాజీనామా చేశానో కూడా ఆయన క్లుప్తంగా వివరించాను. మీరు కోటరీ చెప్పేటువంటి చెప్పుడు మాటలు వింటున్నారు, మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి నా మనసు విరిగిపోయింది. మీ మనసులో అసలు నాకు స్థానం లేదని తెలుసుకున్న తర్వాత నేను ఇక వైఎస్ఆర్సీపీలో కొనసాగాలనేటువంటి భావనలో లేను, కాబట్టే నేను వైసీపీకి రాజీనామా చేయదలుచుకున్నానంటూ విజయసాయిరెడ్డి లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన క్లుప్తంగా చెప్పినట్లుగా కూడా చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా
ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడి. సో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి కోటరీ మాట కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డికి పక్కన ఉండేటువంటి కొంతమంది కోటరీ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కలవాలి అనుకున్నా కానీ కలవనిచ్చేవారు కాదని, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కూడా వారు డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నట్లుగా విజయసాయిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగలా. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు, నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. నేను వైఎస్ఆర్సీపీకి రాజకీయాలకి గుడ్ బై చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఆరోపణలు చేశారు. కానీ నాలో ఎటువంటి మార్పు లేదు, నాలో విశ్వసనీయత అయితే ఉంది. కానీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిలోనే చాలా మార్పులు ఉన్నాయంటూ కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. లత గారు, వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, జగన్మోహన్ రెడ్డి నా మనసును విరిచేశారు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఇది గతంలో ఎప్పుడైతే సజ్జలకి ఇంపార్టెన్స్ దొరుకుతూ వచ్చింది, దాంతోనే విజయసాయిరెడ్డి గారిని తగ్గించడం జరుగుతుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ, జగన్మోహన్ రెడ్డి కోటరీ, జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటూ ఈ వీడియోలోనే విజయసాయిరెడ్డి 10 సార్లు వాడడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరు? ఆ ముఖ్య నేతలు అంటే సజ్జల గారిని అక్కడి వరకు తీసుకొచ్చి పెట్టిన ఆవిడే భారతిరెడ్డి గారు. సో అది అందరికీ తెలిసింది. సో భారతిరెడ్డి కోటరీ అంటారా ఇది అంతా? ఖచ్చితంగా ఇది భారతిరెడ్డి గారి కోటరీ. సో ఆ కోటరీలో విజయసాయిరెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ, షర్మిల గారు కానీ ఎవరు ఉండేదానికి వీల్లేదు. సో అందుకోసమే విజయసాయిరెడ్డిని ఎలా అయితే పక్కకు పెట్టాలని చూశారు, అదే అంటే విజయసాయిరెడ్డి ఉంటే విజయమ్మ షర్మిల గారు ఎంటర్ అవుతారు. సో ఈయననే పక్కన పెట్టేస్తే ఇంకా అదే ఆయన కూడా చెప్తున్నాడు, 3 తరాలు నాకు వాళ్ళకు అనుబంధం ఉంది, 3 తరాలుగా. సో ఇప్పుడు నాకు నచ్చట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ మూలం నేను ఉండలేకపోతున్నాను అని అంటున్నాడు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి మనసులోనే నాకు స్థానం లేదు, జగన్మోహన్ రెడ్డి నా మనసును విరిచేశారు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాలని చూస్తున్నాడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని. సో ఆయన కాకపోతే A2గా ఉన్నాడనేది తెలుసు కూడా ఆయన పక్కన పెట్టాలి అని చూస్తున్నాడు. అంటే A2గా ఉన్నది ఆయన కేసుల్లోనే కాదు, పార్టీలో కూడా A2గా తయారవుతున్నారు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి పక్కకు పెట్టాలని భారతిరెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది ముందే వాళ్ళు ఆలోచించి వాళ్ళు పక్కన పెట్టాలని చూశారు. దానికోసమే ఈ రోజున విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేస్తే రాజకీయ పరంగా అంటే ఇప్పుడు ఫస్ట్ షర్మిల గారిని, భారతమ్మ గారిని పక్కన పెట్టారు, తర్వాత విజయసాయిరెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు. సో విజయసాయిరెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఉన్నారు, కేసుల్లో A2గా ఉన్నాడు. సో పార్టీలో కూడా A2 స్థానం వచ్చేసిందంటే మళ్ళీ ఈయనతో కూడా ఇబ్బంది కదా అనే ఒక ఉద్దేశంతో ఈ సజ్జలని డెవలప్ చేసుకుంటారు. మీరు ఈ మధ్యకాలంలో కనుక గమనిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీకి ఎవరైతే గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారో వారందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల లేదంటే జగన్ కోటరీ వల్ల మేము బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, అసలు జగన్ కోటరీ జగన్ని ఎవరిని కలవనీయకుండా చేశారు, జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. దానికి బలం చేకూర్చేలాగే ఈరోజు విజయసాయిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద విరుచుకుపడుతున్నారు.
ఏంటి దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ అనేది అక్కడ ఉంది. ఆ దాని మూలనే వీళ్ళందరూ అంటే వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు, వీళ్ళు అంటే వాళ్ళ క్వార్టరీలో ఉన్న వ్యక్తులకి సలాం కొట్టే దీనిలో వీళ్ళలేదు. వీళ్ళు ఇండివిజువల్గా ఎక్కడ ఎదిగిపోతారో రేపు పొద్దున ఎట్లాగైనా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సో ఆ ప్లేస్ని వీళ్ళు ఎక్కడ భర్తీ చేస్తారో, భారతిరెడ్డి గారికి ఎక్కడ అది ఎఫెక్ట్ చూపిస్తుందో, సో అందుకోసం వీళ్ళు ఖచ్చితంగా ఆ రకంగానే ప్లాన్ చేస్తున్నట్టుంది భారతిరెడ్డి గారు. కానీ సజ్జల సకల శాఖ మంత్రి అన్నప్పుడే తెలిసిపోయింది కదా. అంటే సిఐడి విచారణ ముగించుకొని బయటకు వచ్చినటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు అసలు నాకు జగన్మోహన్ రెడ్డికి ఇంకా సంబంధం లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే అసలు మనసులో నుంచి వచ్చినటువంటి మాటల అవి అంటే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఇప్పుడే కూడా చెప్పలేము. సో వాళ్ళల్లో మళ్ళా ఏ రకమైన అంటే మళ్ళీ ఎలాంటి రాయబారాలు నడుస్తాయో. సో అంటే అది కూడా చెప్పారు కదా, నేను వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, నేను గర్వాపసి చేయను అంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. ఆయన మనసులో ఈయనకి స్థానం లేదు కాబట్టి పక్కకు వచ్చాడు. నా మనసులో స్థానం ఉంది, నీకే ఇంపార్టెంట్ ఇస్తానంటే మళ్ళీ వెళ్ళిపోతారా? సో నేను అప్పుడు నాకు సరైన ఇంపార్టెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను బయట వచ్చాను, నాకు ఆ ఇంపార్టెంట్ దొరికితే నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పినా చెప్పచ్చేమో కదా. సో ఇప్పుడు సిఐడి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఈయన అప్రూవల్గా మారిపోతానన్నారా లేదా? సో అప్రూవల్గా మారిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సజ్జల గారు ఏం చేశారు, ఆ క్వార్టరీ ఏం చేసింది, ఇవన్నీ చెప్పుండాలి. సో ఇవన్నీ తెలియాలంటే అంటే ఇంటర్నల్గా లోపల జరిగిన విషయం బయట ఇప్పుడే తెలియదు, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మీడియా అడిగిన వరకు వాళ్ళు సమాధానం చెప్పారు. సో ఇవన్నీ బయట రావడానికి కొంచెం టైం పడుతుంది. దీనిలో విజయసాయిరెడ్డి గారు ఆయన నీకు ఇంపార్టెంట్ ఇస్తానని అంటే మళ్ళీ రేపు ఇంకొకసారి సిఐడి దీనికి వెళ్ళినప్పుడు ఈడీది రేపు పొద్దున మళ్ళీ అటాచ్మెంట్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎలాంటి ప్రెస్ మీట్ పెడతారో ఏం చెప్తారో కూడా తెలియదు. సో ఆయన కొంచెం ఇంకా కొద్ది రోజులు ఇంకో 2 సిట్టింగ్లు వెళ్తే కానీ నిజాలు నిర్ధారణ అవ్వదు. ఇది అందరూ కలిసి ఒక టీమ్గా చేసిన స్కాములు. ఈ స్కాముల్లో అందరిది తలా కొంచెం పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు అన్నీ బయటపడేటప్పటికి ఈయన నిజంగా అప్రూవల్గా మారారా లేదు అక్కడ లోపల ఏం చెప్పాడు అనేది ఇంకా తెలియదు. సో అదంతా తెలిసిన తర్వాతే ఈయన గురించి అసలు విషయం బయట వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.